ప్రమాదాల వేళ బాధితులను కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధమవుతోంది. తొలిసారిగా ఈ సంస్థలో 2000 మంది అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు ఎదురైనా అక్కడకు చేరుకొని బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇవ్వనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎస్డీఆర్ఎఫ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు బాధితులను కాపాడేందుకు ఎన్డీఎఫ్ తరహాలో అయితే రాష్ట్రంలో కూడా ఎస్డీఆర్ఎఫ్ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొదలు పెట్టనుంది. తొలిసారి రాష్ట్రంలో ఈ ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభం కాబోతుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ మార్క్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎస్డీఆర్ఎఫ్ దళాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఈ ప్రస్తుతం మనం ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఈ వేదిక దగ్గర ఉన్నామో ఈ వేదిక పై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎస్డీఆర్ఎఫ్ అయితే ప్రారంభించనున్నారు. అయితే విపత్తుల సమయంలో అంటే కూలిన భవనాల శిథిలాల కింద ఇరుక్కున్నప్పుడు కానీ, లేకపోతే వరదల్లో చిక్కుకున్నా కానీ, లేకపోతే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా తుఫాను వంటి ఇలాంటి విపత్తుల్లో అయితే బాధితులను సురక్షితంగా కాపాడేందుకు అయితే రాష్ట్రంలో ఈ ఎస్డీఆర్ఎఫ్ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంస్థలో అయితే మొత్తం 2000 మంది సిబ్బంది ఉండనున్నారు. 1000 మంది సిబ్బంది అగ్నిమాపక శాఖకు చెందిన వాళ్ళు అయితే మరొక 1000 మంది సిబ్బంది పోలీసు విభాగాల్లోని వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక బోర్డును కూడా ఈ టీజీఎఫ్డి అనే పేరుతో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇది ఈ ఎస్డీఆర్ఎఫ్ కి సంబంధించిన బోట్ ఇది. దీన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తొలుత ఈ వేదిక ద్వారా ఇక్కడ నుంచి తొలుత ఈ ఎస్డీఆర్ఎఫ్ సంస్థ ఏదైతే ఉందో ఈ దళానికి సంబంధించి మొదటగా ఈ దళానికి సంబంధించిన వాహనాలను దాటికి సంబంధించి మిగతా యంత్రాలను అయితే ప్రారంభిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి లోగోను ఆవిష్కరిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వేదిక ద్వారా ఆయన ఈ ఎస్డీఆర్ఎఫ్ దళాన్ని ఉద్దేశించి అయితే మాట్లాడనున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఈ సరికొత్త దళం ఈ అనేక ఆధునిక హంగులతో అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు. అయితే జాతీయ విపత్తు స్పందన ఆ దళం తరహాలోనే మన రాష్ట్రంలో ఈ విపత్తు స్పందన దళం అయితే రంగంలోకి దిగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది ఇందులో పనిచేయనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 137 ఫైర్ స్టేషన్లలో దాదాపు 1000 మంది సిబ్బందితో పాటు పోలీసు విభాగానికి చెందిన వారు కూడా ఇందులో పనిచేస్తారు. అయితే గత జూలైలో కావచ్చు, ఆగస్టులో కావచ్చు, అప్పుడు వర్షాలు కురిసి వరదలు సంభవించినప్పుడు అయితే తీరని నష్టం వాటిల్లింది. చాలామంది ఇల్లు ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయం దాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఈ ఎస్డీఆర్ఎఫ్ అనేది ఏర్పాటు చేయడం. దీనికోసం ఈ ఎస్డీఆర్ఎఫ్ను తీర్చిదిద్దడంతో పాటు వీటిని ఆధునికీకరించేందుకైతే ప్రభుత్వం మొత్తం 35 కోట్ల రూపాయలను గత అక్టోబర్లోనే మంజూరు చేసింది. ఈ నిధులతోనే దీనికి సంబంధించినటువంటి ఈ ఆధునిక పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు కూడా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కొనుగోలు చేసినటువంటి వాహనాలను వీటన్నింటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజైతే ప్రారంభించనున్నారు. అయితే మొత్తం ఈ ఎస్డీఆర్ఎఫ్ దీనికి సంబంధించి అయితే మొత్తం విపత్తు నిర్వహణ సిబ్బంది కోసం కొత్తగా 20 బస్సులు, అలాగే ట్రక్కులు, బొలెరోలతో పాటు 40 వాటర్ బోట్లు కూడా కొనుగోలు చేశారు. అయితే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయ చర్యల కోసం సిబ్బందికి కూడా శిరస్త్రాణాలు కావచ్చు, చేతి గ్లౌజులు కావచ్చు, అలాగే అద్దాలు కావచ్చు, మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ కిట్లను కూడా సమకూర్చారు. అయితే వరద నీటిలో సహాయ చర్యల కోసం కూడా సిబ్బంది ధరించేందుకు వాటర్ ప్రూఫ్ జాకెట్లు, ట్రౌజర్లు, వీటన్నిటిని కూడా ఎల్ఈడీలతో కూడినటువంటి హెడ్ లైట్లు, వీటన్నిటిని కూడా ఈ ఆధునిక పరికరాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచారు. మొత్తం వీటి విలువ మొత్తం 80,000 రూపాయల విలువ చేసే డిస్ట్రెస్ సిగ్నల్ యూనిట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సహాయక చర్యల్లో ఉన్నప్పుడు సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్తే కనుక ఈ పరికరం ఇదంతా కూడా రక్షణ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ దీన్ని ధరించినప్పుడు విపత్తుల సమయంలో అచేతనంగా పడిపోతే కనుక సిబ్బంది వెంటనే వాళ్ళని గుర్తించి బయట ఉన్న వాళ్ళకి సంకేతాలు ఇస్తుంది. దాని ద్వారా బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడేందుకు అవకాశం ఉంటుంది.
వీళ్ళంతా కూడా విపత్తుల సమయంలో ఒకవేళ చీకట్లో పడిపోయినా కూడా వీళ్ళని గుర్తించేందుకైతే ఈ యూనిట్లు ఇవి అయితే సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇప్పుడే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేదిక ద్వారా దీన్ని ప్రారంభించనున్నారు. ఈ వేదిక దగ్గర ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి స్టాళ్లను ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్పై అంటే ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా హుస్సేన్ సాగర్పై అయితే ఈరోజు వైమానిక విన్యాసాలను నిర్వహించనున్నారు. 6వ తారీఖు అంటే ఈరోజు, అలాగే 8వ తారీఖు కూడా ఈ విన్యాసాలను అయితే నిర్వహించనున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ రిహార్సల్స్కి సంబంధించి మొత్తం ఈ వైమానిక విన్యాసాలకి సంబంధించి మన హోంశాఖ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ని అయితే హుస్సేన్ సాగర్పై పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. తొలిసారిగా అంటే ఎన్డీఆర్ఎఫ్ తరహాలో తొలిసారిగా రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఎన్టీఆర్ మార్క్ వేదికగా ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని ఈ ఎస్డీఆర్ఎఫ్ని అయితే ప్రారంభించనున్నారు. కెమెరామెన్ సురేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.